వాక్యాన్ని మనం చదవడం ద్వారా, మనం వినటం ద్వారా, మన అధ్యయనం చేయడం ద్వారా వ్యక్తిగతంగా, అందుకే దావీదు భక్తుడు చెప్పాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు వాడు. యెహోషాపాతు దావీదు లాంటి వాడు. దావీదు ప్రారంభ దినాల్లో కేవలం దేవుడిని మాత్రమే ఎదిగేవాడు. కానీ ఆయన అధికారం సాధించిన తర్వాత దేవుడిని వెతకడం తగ్గింది. ఎందుకంటే ఒక రాజుగా ఆయన పనిచేయవలసిన పరిస్థితి. కాబట్టి ప్రారంభ దినాల్లో ఎలాగైతే దేవుని యొక్క వాక్యాన్ని వెతికాడో, ఈ రోజున మనం ఎవరైనా దేవుని వాక్యాన్ని, దేవుణ్ణి హృదయపూర్వకంగా వెతికితే మనము వ్యక్తిగతంగా వాక్యము వెల్లడ చేయడం కొరకు మనకే ఎవరైనా సరే ఈ వాక్యాన్ని గైకొని, వాక్యాన్ని విని గైకొని దాన్ని ఇతరులకు బోధించేవాడు ఎవరు? గొప్పవాడు. యెహోషాపాతు ఆ విధంగా బోధించడం జరిగింది. చూడండి, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6-7 వచనములు ఏమని ఉంది? 6వ అధ్యాయం 6-7 వచనములు. దేవుడి గురించి ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని గురించి మాట్లాడాలి, దేవునితో మాట్లాడాలి. ఒంటరిగా ఉన్నప్పుడు, నలుగురిలో ఉన్నప్పుడు దేవుని గురించి మాట్లాడాలి. దేవుడికి ఎంత ఎక్స్పెక్టేషన్ అంటే, మనం సంఘంలోనే కాదండి వాక్య బోధ, సంఘంలోనే కాదు వాక్యాన్ని వెల్లడి చేయడం. వ్యక్తిగతంగా దేవుడు తన వాక్యాన్ని మనకు వెల్లడి చేయాలనుకుంటున్నాడు. కాబట్టి 6వ అధ్యాయం 6-7 వచనములో, నీవు కుమారుడు వాటికి అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. వాటిని సూచనగా నీ చేతికి పట్టుకోవలను. అవి నీ కన్నుల నడుమ బాసిక వలె ఉండవలను. నీ ఇంటి ద్వార బంధముల మీదను, నీ గముల మీదను వాటిని. మరి ఈ విధంగా యెహోషాపాతు దేవుని వాక్యాన్ని వెల్లడి చేసి కేవలము సమాజానికే కాదండి, సంఘానికే కాదండి, సమాజానికే కాదు, సంఘానికే కాదు, కుటుంబానికే కాదు, వ్యక్తి నుంచి కుటుంబం, కుటుంబం నుండి సంఘం, సంఘం నుండి సమాజానికి వాక్యాన్ని. ఈరోజు మీకు ఎంతవరకు వాక్యం ఇవ్వడం చెవి కోసుకునేలా ఉన్నారు. కోతికి ఏమి ఇష్టం అంటే ఏరు శనగకాయ గుళ్ళు ఇష్టం, వేరు శనగ కాయలు ఇష్టం. మరి కొంతమంది ఆ కోతులు పట్టడానికి ఏం చేస్తారంటే, ఒక డబ్బా తీసుకుని ఆ డబ్బాలో బరువైన డబ్బా, ఆ బరువైన డబ్బాలో ఆ కోతి చెయ్యి మాత్రమే దూరేలాంటి చిన్న ద్వారం పెట్టి అందులో అవి చూస్తూ ఉండగా శనగకాయలు వేస్తారు. ఏ శనగకాయలు అంటే వేరు శనగ. ఆ రైతులు పెట్టి వెళ్ళిపోయిన తర్వాత వాటికి ఎంత ఇష్టం అంటే లోపల చేయి పెడతాయి, గుప్పులతో పట్టుకుంటాయి. కానీ దూరం మీద దూరింది, కానీ ఆ గుప్పులు రావడం కష్టం. అయినా సరే వాటిని లాగడానికే ప్రయత్నిస్తాయి, కానీ అక్కడ నుంచి వెళ్ళవు. అలా పట్టుకుంటారంటే రైతులు. ఎవడు నా మాటని మునుగు చూడండి, వాణిని నేను దృష్టిస్తాను. నీ మాట నాకు కావాలి. ఆయన ఏలుబడేందు 3వ సంవత్సరమందు లేవీయుల్ని, యాజకుల్ని ఏర్పాటు చేసుకుని యోధా సమాజం అంతటా ఆయన వాక్యాన్ని బోధించాడు. పెద్దలకి బోధించాడు, పరిచారకులకి బోధించాడు, కుటుంబానికి బోధించాడు, యోధా సమాజం అంతటికి బోధించాడు. అందుకని ఆయన గురించి ఏమని రాయబడి ఉందండి? హృదయపూర్వకంగా దేవుణ్ణి వెతకిన వాడు. రెండోది మనం గమనిద్దామండి, అదే అధ్యాయం. ఏ అధ్యాయము? 17వ అధ్యాయం 3 నుంచి మనం చదువుదాం. ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గం అందు నడిచి. ఎందుకని ప్రారంభ దినాలు అంటున్నాడు దేవుడు ఆత్మ, దేవుని వాక్యం? ఎందుకంటే ప్రారంభ దినాల్లో 100% దేవుడిని ప్రయారిటీ దేవుడికి ఇచ్చాడు దావీదు. తర్వాత ఆయన రాజుగా అభిషేకం పొందినప్పుడు ఇతర బాధ్యతలు ఉన్నాయి, అయినప్పటికీ దేవుడి వాక్యాన్ని అతను విడిచిపెట్టలేదు. కానీ ప్రారంభ దినాల్లో అయితే దేవుని యొక్క వాక్యం కోసం అతను కనిపెట్టుకునే ఉండేవాడు. కాబట్టి ఆ విషయాన్ని ఇక్కడ కోట్ చేస్తా ఉన్నాడు. ప్రారంభ దినాల్లో మాత్రమే దావీదు అలా వెతికాడు, కానీ ఈయన మాత్రం ఆయన ప్రారంభ దినాల్లో ఎలా వెతికాడు అలాగే ఈయన జీవితకాలం అంతా వెతికాడు. జ్ఞాపకం చేసుకుంటాం. మరి యెహోషువ గారు అలా నడుచుకోవడానికి కారణం వారిని ఆత్మీయంగా నడిపించినటువంటి తల్లిదండ్రులు. దేవుడు వాక్యం వెల్లడి చేయడం కోసం, వారి సమాజంలో వెల్లడి చేయడం కోసం సువార్తను ప్రకటిస్తున్నారు, కుటుంబంలో వెల్లడి చేయడం కోసం మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. వారికి వారు ఈ సువార్త వెళ్ళడం కొరకు, వాక్యానుసారంగా నడవడం కొరకు
ఈ లోక పోకడలను వారు విసర్జించారు. హల్లెలూయా. ఎవరో మన సేవకులు. వీరిని చూసి యెహోషువ గారు కూడా మరి ఆయన తన పిల్లల విషయంలో ఎంతవరకు సక్సెస్ అయ్యారని మనకు తెలియదు. కానీ ఈ రోజున మనము ఏ వారసత్వాన్ని పిల్లలకి ఇవ్వాలి, ఏ పరంపరను మనం పిల్లలకి ఇవ్వాలంటే మనము ఈ చెడుతనమును తొలగించాలి. కాబట్టి విగ్రహాలు తీసేశాడు, ఈ లోక పోకడలన్నిటినీ తొలగించాడు. ఇప్పుడు ఆ తర్వాత ఏం జరిగింది? 2వ దినవృత్తాంతము 20వ అధ్యాయం వచ్చి మోహరించారు. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవుల నుండి సిరియా తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించము, వారు ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతుకి తెలియజేసింది. కష్టాలు వస్తున్నాయా మీకు? వాక్యాన్ని వెతుకుతున్నాం మీకు, చెడుతనాన్ని తొలగించుకుంటున్నాం మీకు, కష్టాలు వస్తున్నాయా? శ్రమలు వస్తున్నాయా? వచ్చినప్పుడు ఏం చేయాలి? యెహోషాపాతు ఏం చేశాడు అదే చేయాలి. కష్టాలు తీరక కాదు, దేవుని వెతకడం. దేవుని వెతికిన వాడు వాక్యాన్ని వెల్లడి చేస్తాడు. దేవుని వెతికిన వాడు చెడు నుండి తొలగిపోతాడు. దేవుని వెతికిన వాడు కష్టాలు వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేస్తాడు. కష్టాలు మధ్యలో కాదు, కష్టాలు తీరాక కాదు. ఇప్పుడు శ్రమ వచ్చింది, ఇప్పుడు కష్టం వచ్చింది, ఇప్పుడు భయం వచ్చింది. ఇప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడో మనం చదువుదాం. అందుకు యెహోషాపాతు తన సొంత శక్తి సామర్థ్యాల మీద వెళ్ళి నాకున్న సైన్యంతో నేను పోరాడి అప్పుడు గెలవకపోతే అప్పుడు ప్రార్థన చేద్దాం అనుకోవట్లేదు ఆయన. హల్లెలూయా. అంచనా వేశాడు. మన ఇజ్రాయేలీలు హాయి పట్టణం కదా, చిన్న పట్టణం కదా, మన శక్తి సామర్థ్యం సరిపోతానికి వెళ్ళాడు విచారణ చేయకుండా. కానీ ఇక్కడ యెహోషాపాతు ఆ కష్టాన్ని, ఆ భయాన్ని ఏమని చక్కగా ప్రార్థన చేశాడు. చదువుదామండి 3వ వచనం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యందు విచారించుటకు మనస్సు నిలుపుకొని యోధా యందు ఉపవాస దినము ఆచరించవాలని చాటింపగా. ఆయన ఉపవాసం ఉన్నాడు, ఆయన కుటుంబం ఉపవాసం ఉంది. తర్వాత యోధా సమాజం అంతా, సంఘమంతా ఉపవాస దినాన్ని ప్రకటించాడు. యోధా వారు యెహోవా వద్ద సహాయమును వేడుకొనుటకే కూడుకొనిరి. యెహోవా యందు విచారించుటకు యోధా పట్టణం అన్నిటిలో నుండి జనులు వచ్చి యెహోషాపాతు యెహోవా మందిరంలో కొత్త సాలేరుగా సమాజంగా కూడిన యోధా యెరూషలేముల జనుల మధ్య నిలుచుండి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్ని జనుల రాజ్యమును ఏలువాడు నీవే, నీవు బాహుబలము గలవాడు, పరాక్రమము గలవాడు, నిన్ను ఎదిరించుటకు ఎవరికి బలము చాలదు. నీ జనులని ఇశ్రాయేలు ఎదుటి నుండి ఈ దేశపు కాపురసును తోలివేసి నీ స్నేహితుడైన అబ్రాహాము యొక్క సంతతికి దీని శ్వాసంగా ఇచ్చిన మా దేవుడవు నీవే. వారు అందులో నివాసం చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదకి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ ఎదుటను నిలవబడి మా శ్రమలో నీకు మొర్ర పెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మల్ని రక్షించు అనుకుని ఇతడు నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించి నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడింది కదా. మనకి ఏ పేరంటే క్రైస్తవులు అని పేరు, క్రీస్తు సంఘం అని మనకి పేరు. మనల్ని ఏర్పాటు చేసుకున్న ఆయనే. కానీ శ్రమలో ఏం చేస్తామంటే మన సొంత శక్తి సామర్థ్యాల మీద ఆధారపడతాం, ఫెయిల్ అవుతాం. కానీ ఇక్కడ ఏమని ఇంకా కంటిన్యూగా ప్రార్థన చేస్తున్నాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోనూ, మోయాబీలతోనూ, సేయీరు మన్యవాసులతోనూ యుద్ధము నీయలేదు కనుక ఇశ్రాయేలు వారిని నిర్మూలన చేయక వారి యొద్ద నుండి తొలగిపోయారు. దారిలో వస్తున్నప్పుడు మోషే నాయకత్వంలో ఈ ముగ్గురు ప్రజలు ఎవరండి? అమ్మోనీయులు చెయ్యొద్దు అని దేవుడు వాళ్ళతో చెప్పినప్పుడు మోషే వారిని ఏమి చేయకుండా ఎదరికి వెళ్ళిపోయాడు. లేదా ఆ రోజే వారు కథమైపోవాలి. కానీ అది వాళ్ళు మర్చిపోయి చక్కగా బలం పంచుకొని ఇప్పుడు అపకారానికి కీడు చేస్తున్నారు. ప్రత్యుపకారంగా ఉపకారానికి ఏం చేయాలి? ఉపకారం చేయాలి. కానీ ఉపకారానికి ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? నాకు భయంగా ఉంది, నాకు శ్రమ, నాకు కష్టం అని చెప్పి దేవుడి దగ్గర ఒప్పుకుంటాడు. నీకెంత శక్తి ఉన్నా, నీకెంత సామర్థ్యం ఉన్నా, దేవుడు మిమ్మల్ని శ్రమల పాలు చేసి, దేవుడు మిమ్మల్ని కష్టం పాలు చేసినప్పుడు మీకు సొంత శక్తి సామర్థ్యం మీకు ఉండదు, సరిపోదు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా చదవండి. యెహోషాపాతు దగ్గర చాలా సైన్యం ఉంది. కానీ ఆయన సైన్యాన్ని మించి
ఇప్పుడు పని చేస్తాం. చదవండి. ఆ తర్వాత ఎన్నో వచ్చిన శ్రమ ఒప్పుకోండి, కష్టం అంటే కష్టం ఒప్పుకోండి, నా వల్ల కాదు అని చెప్పడానికి ఏమైంది మనకి? హల్లెలూయా. ఆయన వినయము గలవారి యొక్క దీన గల మనసు వారి యొక్క ఉజ్జింపచేయడానికి వినయము గలవారి యొక్క దీన మనసు గలవారి నా శక్తి నా సామర్థ్యం అని ఆయన ఆధారపడకుండా మాకు శక్తి మాకేమీ తోచడం లేదు అని అన్నాడండి. చదవండి. ఆ తర్వాత హృదయానుసారులుగా ప్రార్థన చేయడం అంటే కష్టకాలంలో దేవుణ్ణి వెతకడం. అప్పుడు ఏమవుతుంది? మనము ఫస్ట్ మనం వ్యక్తిగతంగా ప్రార్థనలో తిరగాలి. తర్వాత మన కుటుంబాన్ని కూడా తెప్పాలి. ప్రార్థనలో ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా భయం వచ్చినా, రావా భయాలు, కష్టాలు, శ్రమలు రావా? నువ్వు తిరగాలి వ్యక్తిగతంగా. తర్వాత నీ కుటుంబం తిరగాలి. తర్వాత దేవుని సంఘాన్ని కూడా మనం ఇట్టి మరణ శాసనం సంతకం చేయబడిన ఎరిగినప్పుడు ముందు ముద్దుకై, ఆ తర్వాత ఇస్తేరు యొక్క చెలికెత్తును యోధా సమాజం అంతా కూడా ఉపవాస దినంలో. ఈరోజు మాకు భయాలు లేవా? శ్రమలు లేవా? కష్టాలు లేవా? ఉన్నప్పుడు మనము వాక్యం వెళ్ళడం లే, ఎవరో కూడా చెడు నుండి తొలగడం లే. పాడైపోతుంది, వ్యక్తులు పాడైపోతున్నారు, కుటుంబాలు పాడైపోతున్నాయి, సంఘం పాడైపోతుంది, సమాజం పాడైపోతుంది. మరి ఏం చెయ్యాలి? ప్రార్థన చెయ్యాలి.